ఎంత అంటే ఒక్క రైడ్కి 400 అమౌంట్ రావాలి, ట్రాఫిక్ ఏముండదు, అట్లా పడితే ఏమన్నా ఉంటుందా? అదే మళ్ళీ 2 సార్లు పడ్డది మమ్మ. ఇగో ఇదే సేమ్ టు సేమ్, మళ్ళీ ఇదే సేమ్ టు సేమ్, అట్లా ఎట్లా పడుతుంది? ఈ పార్సల్ తోటి ఇదే దమ్ అమ్మ. సెకండ్ ఫ్లోర్ పోయి పికప్ చేసుకోవాలంట. అబ్బా, మనం అనుకున్నంత ఈజీ కాదు హైదరాబాద్ లైఫ్. పైసలు ఉంటేనే మనిషి వాల్యూ, లేకపోతే అస్సలు లేవు ఈ జనరేషన్ లో అయితే. ఈ రైడ్ ఎంత దమ్ చేసిరంటే అమ్మ, నాకు ఎంత కోపం వస్తుందంటే, 5 గంటలలో నాకు అయిన రైడ్స్ ఎంత అంటే 4 రైడ్స్ అయినాయి. 4 రైడ్స్లలో నాకు అయిన అమౌంట్ ఎంత అంటే, హలో మామ బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు 9000 వ్లాగ్స్. మామ ఈరోజు టార్గెట్ ఏంటంటే సాయంత్రం 7 నుంచి రాత్రి 12 దాకా టార్గెట్. ఈ టైంలో అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం ర్యాపిడోలో. సో కెమెరా ఇట్లా అన్నీ రెడీ ఉన్నాయి, కిందకి బైక్కు సెటప్ చేసేసుకుందాం మొత్తం. సో ఇదే మన బండి టీవీఎస్ రైడర్ 125cc. మనమైతే ఇప్పుడు కెమెరా ఫిట్ చేద్దాం. ఇదే నాది ఇన్స్టా 360X3. యాక్చువల్గా ఇది స్టాండ్, దీనిది మౌంట్ బైక్కి. ఇది పెట్టుకొని జస్ట్ రొటేట్ చేయడమే, రొటేట్ చేయడం అంతే. ఇక రొటేట్ చేస్తే టైట్. నేను ఏంటంటే హ్యాండిల్కి స్ట్రేట్ ఉందా లేదని చూసుకుంటా. సో స్ట్రేట్ ఉంటే అటు ముంగట కవర్ అవుతుంది, ఇటు మనకు కూడా కవర్ అయిపోతుంది. దీనికి ఇప్పుడు మైక్ కనెక్ట్ చేయాలా. నేను రీసెంట్గా మైక్ కొన్నా ఇదే. సో ఇదైతే చాలా బాగుంది. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా యూజ్ చేసిన. సో దాని వాయిస్ ఒకటి వినకపోతే మీరు వెళ్ళి చూడండి, వాయిస్ అయితే చాలా బాగా వచ్చింది. నాయిస్ అయితే అసలు రాలేదు, నాయిస్ అయితే. సో నాకు నచ్చింది మైక్ అయితే. సో ఓపెన్ చేసి దీనికైతే కనెక్ట్ చేద్దాం. దీనికి కనెక్ట్ చేయడానికి ఇంకోటి కావాలి మమ్మ, ఈ కనెక్టరు. ఈ కనెక్టర్ ఏంటంటే మనకు ఈ కెమెరా కనెక్ట్ చేయాలా. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్న ప్యాంట్ ఉంటుంది, ఈ ఛార్జింగ్ పెట్టుకునే దానికి మనం ఇది కనెక్ట్ చేయాలా. సో ఇది ఇలా కనెక్ట్ చేయాలా, ఇది రిమూవ్ చేసేయాలా. ఇది ఏంటంటే రిమూవ్ జస్ట్ ఇట్లా గట్టిగా వీక్తే వచ్చేస్తుంది. సో ఇది తీసేసిన గట్టిగా వీక్తే వచ్చేస్తుంది మనకు అంతే క్లిప్స్. సో ఇది క్లిప్, ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి మనమైతే. మనకు ఈ కనెక్టర్ ఏంటంటే డైరెక్ట్ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకునేదానికి. రైట్, సెట్ అయిపోయింది. దీనికి ఇప్పుడు మైక్ కనెక్ట్ చేయాలి. ఇట్లా మనకు 2 మైక్స్ వస్తుంది, ఒక కనెక్టర్ వస్తుంది. ఇది కనెక్టరు, ఇది ఒక మైక్, ఇది ఇక్కడ ఒక మైక్ ఉంటుంది. ఆల్రెడీ హెల్మెట్కి ఒకటి మైక్ ఫిట్ చేసిన. సో ఈ కనెక్టర్ ఏంటంటే మనం తీసేసుకొని డైరెక్ట్ ఇక్కడ హోల్ ఉంటుంది కనెక్టర్కి. సో ఆ హోల్లో టైట్ ఫిట్ చేసేస్తే అయిపోయినట్టే. మనము ఇక్కడ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది. సో ఈ ఆన్ బటన్ గట్టిగా క్లిక్ చేసాం అనుకో, సో ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఆన్ అయిపోయింది. ఆల్రెడీ నా హెల్మెట్కి మైక్ కనెక్ట్ చేసిన. సో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ని లాంగ్ ప్రెస్ పట్టుకున్నాం అనుకో, ఇది కూడా ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. ఆల్రెడీ కనెక్ట్ అయింది. ఇక్కడ ఒకటే బ్లింక్ అవుతుంది చూసినావా, ఇంకోటి బ్లింక్ అయ్యిందంటే ఇంకో మైక్ ఇది. సో ఇంకో మైక్ కూడా ఆన్ చేస్తే అది కూడా వెలుగుతూ ఉంటుంది, లైట్, గ్రీన్ లైట్. సో ఇదైతే దీనికి ఇంకొకటి ఏంటంటే నాయిస్ కాన్సన్ట్రేషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 స్టెప్స్ ఉంటాయి అడ్జస్ట్ చేసుకునేది. సో ఫస్ట్ స్టెప్ చేసుకున్నాం అనుకో కొద్దిగా వినబడుతుంది నాయిస్. అదే ఇంకోసారి వేసుకున్నాం అనుకో ఇంకొద్దిగా తగ్గుతుంది నాయిస్ అనేది. మళ్ళీ సార్ ఇంకొద్దిగా క్లిక్ చేసినాం అనుకో, సో నాయిస్ అనేది మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. సో నా లాస్ట్ వీడియో చూడకపోతే ఒకటి చూడండి, మీకు అర్థమవుతుంది. నాకు ఇప్పుడు మైక్ కనెక్ట్ అయిందా కాలేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఇది జస్ట్ పవర్ ఆన్ చేసినాం అనుకో మన కెమెరా ఆన్ అవుతుంది. కెమెరా ఆన్ అయినాక మనకు పైన తెలుస్తుంది, చూపిస్తే ఒక్క నిమిషం. సో కెమెరా ఆన్ అయింది కదా, పైన గ్రీన్ కలర్ వస్తుంది కదా. ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాను అందుకే అది ఫుల్ వస్తుంది. సో మైక్ అయితే కనెక్ట్ అయిపోయింది. మనకైతే ఇక్కడ సింబల్ కూడా చూపిస్తుంది, సరే సింబల్ కూడా చూపిస్తుంది. ఇదైతే కనెక్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఆన్ చేసిన, ఇది మా వాయిస్ కూడా వినబడుతుంది. ఇప్పుడు ఈ కెమెరా నుంచి మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఈ కెమెరా నుంచి మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇప్పుడైతే ర్యాపిడో ఆన్ చేద్దాం. మన టైం వచ్చేసి 6:49 అవుతుంది. 6:49, 7 o'clock అయితే మనం బయలుదేరదాం. సో అందులోపు ర్యాపిడో ఆన్ చేసి పెట్టుకుంటే కొద్దిగా లాంగ్ రైడ్ పడితే మనం యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇదే నా టోటల్ సెటప్ అయితే, కెమెరా సెటప్ బైక్ నేను సెట్ చేసుకునేది అయితే. సరే ఫస్ట్ రైడ్ అయితే పడ్డది, పికప్ చేసుకున్నాం. ఎటు లంగరాజ్ అని వచ్చింది, డ్రాప్ అయితే దగ్గరనే ఉంది. పికప్ ఆల్మోస్ట్ వచ్చేసిన. బాయ్ कैमरा भाई, हाँ रिकॉर्डिंग है. बोलो भाई ओटीपी. సో ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది, పికప్ చేసుకున్నా. ఆల్రెడీ వెళ్ళిపోయాం, డ్రాప్ అయితే చేసేద్దాం. ఎగ్జాక్ట్లీ లంగరోజ్ కూడా ఉన్న బ్రిడ్జ్ కింద డ్రాప్ చేయాలంట. చలో ఆడికించి మంచిగా ఆర్డర్స్ పడితే ఏం కాదు, పడకపోతే డిసప్పాయింటెడ్.
దీనికైతే అమౌంట్ 70 రూపీస్ చూపెట్టింది. వాడికైనా చూద్దాం ఎంత అమౌంట్ వస్తుంది అనేది. ఏ కెమెరా 25,000 ఇన్స్టా 360 ఒరిజినల్ మైక్ హెల్మెట్. సో మామ ఫైనల్ అయితే లొకేషన్కి అయితే వచ్చేసినాం. లంగరౌజ్ ఇదే లొకేషన్. థ్యాంక్ యూ భయ్. సో ఈ బ్రో అయితే చాలా బాగా మాట్లాడుకుంటూ వచ్చాడు. సో ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే మనకు టైం కూడా తెలియదు. ఈ లంగరౌజ్లో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మనం మంచి రైడ్స్ పడితే యాక్సెప్ట్ చేద్దాం. దీనికి మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 120 రూపీస్ వచ్చింది. యాక్చువల్ చూపేటప్పుడు 70 రూపీస్ ఏమో చూపెట్టింది, కానీ ఇక్కడికి వచ్చినాక అమౌంట్ ఎక్కువ అయిపోయింది. మనకు ఆర్డర్ ఎలా వాడాలంటే ఒక్కొక్క రైడ్ లాంగ్ రైడ్స్ వాడాలి. దానికి ఎంత అంటే ఒక్క రైడ్కి 400 అమౌంట్ రావాలి. ట్రాఫిక్ ఏమి ఉండదు. అట్లా వాడితే ఏమన్నా ఉంటుందా? కానీ మనకు పడే. సో వెయిట్ చేద్దాం, మంచిగా ఆర్డర్ పడుతుందేమో. అదే మళ్ళీ 2 సార్లు పడ్డేమమ్మా. ఇగో ఇదే సేమ్ టు సేమ్, మళ్ళీ ఇదే సేమ్ టు సేమ్. అట్లా పడుతుంది. ఒక్కసారి పడితే సరిపోతుంది కదా, 2 సార్లు ఎందుకు పట్టింది నాకు అర్థం కాలేదు. ఒకటి వెళ్ళిపోయింది ఆల్రెడీ. హౌ అంటే 2 ఫోన్లతో బుక్ చేస్తారు ఏంది? ఐ థింక్ అనుకుంటా. మళ్ళీ అదే పడ్డది. ఇది ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే పికప్ 2.3 ఉంది, అంటే 2.5 అనుకోండి ఇటు. సో 2 కిలోమీటర్లు నడవబోయి పికప్ చేసుకోవాలంట. అందులో క్యాన్సిల్ చేసేసిన అనుకో బిస్కెట్ అవుతుంది. మళ్ళీ దీనికి డ్రాప్ లొకేషన్ ఏంటంటే 5 కిలోమీటర్ పోవాలంట. ఆడిచ్చిన 40 రూపాయలకు 5 కిలోమీటర్ కష్టం, అంత వేస్ట్. అందుకే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేదు అనుకుంటున్నా. మా అమ్మ ఇప్పుడు ఒక రైడ్ పడ్డది, 130 రూపీస్ వచ్చింది. కిలోమీటర్స్ కూడా 10 కిలోమీటర్స్ ఎబోవ్ ఉంది ఐ థింక్. సో పికప్ 900 మీటర్స్, 130 వచ్చింది. మనం ఊకోం కదా. ఈ పార్సల్ తోటి ఇదే దమ్ అమ్మ. సెకండ్ ఫ్లోర్కి పోయి పికప్ చేసుకోవాలంట. అబ్బా యాస్టక్ వస్తుంది ఇవే. సో ఇదే మమ్మ పార్సల్. ఈ కవర్ అయితే ఇవ్వాలంట. మమ్మ 8:30 అవుతుంది టైం అయితే, అయినా కానీ ఇంత ట్రాఫిక్ చేసారు హైదరాబాద్లో. యాక్చువల్గా కొందరు హైదరాబాద్ లైఫ్ చాలా బాగుంటుంది, అక్కడ పోతే మంచిగా బతకచ్చు, సో అట్లా ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళకే తెలుసు మామ, ఈ పొల్యూషన్, ఈ ట్రాఫిక్, అసలు ఎవ్వరి జీవితంలో కూడా ప్రశాంతంగా ఉండరు. ఎవ్వరు ఏదో ఒకటి అనుకుంటే తిరుగుతూనే ఉంటారు. మైండ్ సెట్లో ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఇలా ప్రశాంతత ఎవ్వరికి ఉండదు మామ. మనం అనుకున్నంత ఈజీ కాదు హైదరాబాద్ లైఫ్. ఒకప్పుడు ఈ ట్రాఫిక్ ఉండకపోతుండే, చాలా ప్రశాంతంగా ఉంటుండే. కరోనా ఎప్పుడైతే దాటిందో, కరోనా తర్వాత హైదరాబాద్కి చాలా మంది వచ్చారు వర్క్ గురించి. సో అందులో నేను కొన్ని కరోనా అయిపోయినాక వచ్చిన. నేను వచ్చి కూడా 2022లో సంథింగ్ ఏమి వచ్చిన, కానీ వచ్చి కూడా ఏం పీకలేను. ఇదే లైఫ్. ర్యాపిడ్ కొట్టాలా, ఏదైనా జాబ్ చేసుకోవాలా. యాక్చువల్గా మనకి చిన్నప్పటి నుంచి నేర్పాల్సింది మనకి ఏంటంటే, మన అమ్మ నాన్నలు ఒకరి కింద పని చేయని నేర్పకుండా నువ్వే 10 మందికి పని రా అన్నట్టు నేర్పితే బాగుంటుండే. నువ్వే ఏదైనా బిజినెస్ పెట్టి 10 మందికి ఉద్యోగం రా అని చెప్పేసి అట్లా నేర్పితేనా ఇప్పటికి చాలా మంది బాగుపడుతుండే. నాకు తెలిసి అయితే మా ఫ్రెండ్స్ లో కొంతమంది ఉంటారు మామ. సో వాళ్ళైతే బిజినెస్ పెట్టారు, సక్సెస్ అయ్యింది. ఇంకొందరు ఏముంటారు, వాళ్ళకి బిజినెస్ పెట్టారు, సక్సెస్ కాలేదు. సో సక్సెస్ అనేది ఏంటంటే, కొందరు వానికి అదృష్టం ఉంటేనే సక్సెస్ అవుతారు, లేకపోతే కాదు అని అంటారు. కానీ అదృష్టంతో అసలు సక్సెస్ అనేది రాదు మామ. ఏదైనా సరే మైండ్ సెట్, మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది అస్సలు. కానీ ఈ అదృష్టం ఉంటేనే సక్సెస్ అవుతారు, లేకపోతే కాదు అన్నట్టు ఏమి ఉండదు. ఏదైనా సరే మన మైండ్ సెట్ మాత్రమే ఉంటుంది. మన ఫారెన్లో మామ, ఫారెన్లో అయితే వాళ్ళకు ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళ అమ్మ నాన్నలు డబ్బులు ఇస్తారు. నువ్వు బిజినెస్ పెట్టుకోలేకపోతే లైఫ్లో ఎంజాయ్ చేసుకొని ఇష్టం ఏమన్నా చేసుకోని చెప్పేసి డబ్బులు ఇస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, కొందరు లైఫ్లో ఎంజాయ్ చేస్తారు, ఇంకొందరు బిజినెస్ పెట్టుకొని దాన్ని ఇంకా ట్రిపుల్ చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటే అంటే, చిన్నప్పటి నుంచే నువ్వు బిజినెస్ పెట్టు అంటే ఒకరి కింద పని చేయకు, నీ కింద ఒక 10 మందికి పని చేయాలన్నట్టు పెంచుతారు వాళ్ళ మైండ్ సెట్ అవుట్ ఆఫ్ కంట్రీలో. సో మన కంట్రీలో అలా ఉండదు. మన కంట్రీలో ఎలా ఉండదంటే, ఒకరి కింద పని చేయు, నువ్వు ఇంటికి నెల కాగానే పైసలు తీసుకొని రా, లేకపోతే ఇంటికి రాకంటారు. కొందరు ఉంటారు మా అసలు ఏంటంటే, మన అమ్మ నాన్నలు కానీ సంథింగ్ ఎవరైనా సరే
పైసలు అంటే జాబ్ లేకపోతే చాలా చులకనగా చూస్తారు మామ. మరీ దారుణంగా అంటే ఎంత దారుణంగా అంటే వీడు వేస్ట్ గాడు, దేనికి పనికిరాడు అసలు. అంటే పైసలు ఉంటేనే మనిషి వాల్యూ, లేకపోతే అస్సలు లేవు ఈ జనరేషన్లో అయితే. ఏం చేస్తాం మేము, అలా ఉంది మన లైఫ్. సో మన పని మనం చేసుకుంటూ ఏంది బెటర్. ఈ బిజినెస్ అవి ఇవి అంటే ఎట్టైనా మనతోటి కాదు, మన దగ్గర పైసలు ఉండయి, అస్సలు మనతోటి కాదు అది. మన లైఫ్ ఎప్పటికి ఇంతే అని మనం అనుకుంటాం, కానీ కరెక్ట్ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తే ఏదైనా సక్సెస్ చేయగలుగుతాం. కానీ మనకు ఆ మైండ్ సెట్ కూడా లేదు కదా. నా మైండ్ సెట్ గురించి చెప్తున్నా. నాకు బిజినెస్ పెట్టి సో ఆ బిజినెస్ సక్సెస్ చేయాలంటే మైండ్ సెట్ కూడా లేదు. అందుకని నాకు డబ్బులు లేవు కాబట్టి. డబ్బులు ఉంటే ఎట్టో సరిగా ఏదో ఒకటి చేయొచ్చు, కానీ నా దగ్గర తిప్పి కొడితే ఇప్పుడు అకౌంట్లో 150 సంథింగ్ ఏమో ఉంటాయి అంతే. దేనికైనా డబ్బులతో మమ్మ, డబ్బు ఉంటే లైఫ్లో ఏదైనా చేయొచ్చు. సో ఏదైనా సరే ఎవ్రీవన్. మన లొకేషన్ కూడా వచ్చింది, డ్రాప్ చేసే లొకేషన్. అమ్మో చాలా కష్టం అయ్యాను మామ. యాక్చువల్గా ఇప్పుడు ఒక రైడ్ పడ్డది, ఇది ఆర్డర్. ఇది ఇందులో నాకు తెలిసి స్పెట్స్ ఉన్నాయి, కళ్ళద్దాలు. ఇది కళ్ళద్దాల షాపే, ఐ థింక్ సైట్ అనుకుంటా. మేడం లిఫ్ట్ చేసింది. సో ఇచ్చేసి పైసలు తీసుకొని మళ్ళీ తర్వాత రైడ్కి ఎదురుద్దాం. సికింద్రాబాద్ సైడ్ కాబట్టి సో రైడ్స్ ఎక్కువ పడుతుండొచ్చు అనుకుంటున్నా. మామ సారీ మామ, యాక్చువల్గా సికింద్రాబాద్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన, కానీ ఇది సికింద్రాబాద్ కాదు, శంషాబాద్ మామ. అంటే అక్కడ సైడ్ ఆ లొకేషన్లో. ఇప్పుడు అమ్మా అటు నుంచి మళ్ళీ రిటర్న్ ఆర్డర్స్ పడే ఈ టైంలో అనవసరంగా యాక్సెప్ట్ చేసిన. నేను యాక్చువల్లీ సికింద్రాబాద్ అని యాక్సెప్ట్ చేసిన. మరి దారుణం మామ, నన్ను మోసం చేసిండు. సడన్లీ నేను ఏంటంటే 100 రూపీస్ ఉంది, సో అప్పటి నుంచి చిన్న చిన్న రైడ్స్ పడ్డాయి, 20 రూపీస్ రైడ్స్, 30 రూపీస్ రైడ్స్ పడ్డాయి. అందులో నేను యాక్సెప్ట్ చేయలేను. సరే 100 రూపీస్ ఉంది కదా. అండ్ నేను సడన్గా వచ్చేసరికి చూసిన, లొకేషన్ చూసిన, సికింద్రాబాద్ అంటే కనబడ్డది, కానీ అది సికింద్రాబాద్ కాదు, శంషాబాద్. ఇప్పుడు అంత దూరం పోయి 10 కిలోమీటర్స్ ఉంది నుంచి, అంత దూరం పోయి ఆ నుంచి మళ్ళీ రిటర్న్ ఆర్డర్ పడకపోతే ఏం చేయడం అర్థం కాదు ఇప్పుడు నాకు. అయ్యో రమ్మ, పేమెంట్ కాలేదండి. 112 అమ్మ. ఈ రైడ్ ఎంత దమ్ చేసిరంటే అమ్మ, నాకు ఎంత కోపం వస్తుందంటే, ఒక లొకేషన్కి పోయినా, హాస్పిటల్ అన్నారు. సరే హాస్పిటల్ కాడికి పోయినా, అక్కడికి పోయినాక మళ్ళీ అది కాదంటారు, మళ్ళీ అటు వెనకకు రమ్మంటారు. అమ్మ వెనకకు పోతే మళ్ళీ వెనకకు కాదు, ముంగడికి రావాలి, హాస్పిటల్ ముంగడి నుంచి కొద్దిగా ముంగటి రావాలని చెప్పేసి మినిమం ఒక 3-4 అడిగినా, వాళ్ళ లొకేషన్లో పోతే కూడా, వాళ్ళు చెప్పిన లొకేషన్లో పోతే కూడా అది కాదంట. అనవసరంగా యాక్సెప్ట్ చేసాం మనం. ఈ ర్యాపిడో ఉన్న చూడు ఏం మోసం చేసిందంటే, ఆయన నాకు సికింద్రాబాద్ లొకేషన్ ఇస్తే అయిపోతుండే కదా. ఎగ్జాక్ట్లీ చంద్రయాన్ గుట్ట దగ్గరున్న ఒక్క రైడ్ పడట్లేదు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రైడ్లు పడ్డాయని కొన్ని MGBS ఒకటి పడ్డది, మనకు పికప్ చేసిన, కానీ క్యాన్సిల్ చేసుకోండు. అట్లా 2-3 ఆర్డర్లు పడ్డాయి, క్యాన్సిల్ చేసుకోండు. ఎందుకు బుక్ చేస్తారో అర్థం కాదు అసలు. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా, కానీ వెయిట్ చేయబట్టి మినిమం ½ అన్ అవర్ అవుతుంది. అయినా ఇప్పటికే రైడ్స్ ఎక్కువ పడతలేవు, అన్నీ చిన్న చిన్న రైడ్స్ పడుతున్నాయి. సో ఇప్పుడు నాకు కావాల్సింది లాంగ్ రైడ్ అయితే కొద్దిగా సిటీ లోపలికి వస్తా, అప్పుడు మంచి రైడ్స్ పడతాయి. నాకైతే ఇప్పటికే అమౌంట్ దారుణంగా అయింది, తక్కువ అమౌంట్ అయింది ఇప్పటికే. నేను ఇప్పుడు ఈ చిన్న చిన్న రైడ్స్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఒకవేళ ఈ చిన్న రైడ్స్ తీసుకొని ఆ డ్రాప్ చేయడానికి వెళ్ళినా అనుకో, అందులో పైన పెద్ద రైడ్లు ఒకవేళ వచ్చినాయి అనుకో, సో నేనే బిస్కెట్ అయిపోతా. అందుకని ఈ చిన్న చిన్న రైడ్ యాక్సెప్ట్ చేస్తలేను. ఇంకోటి ఏంటంటే, చిన్న రైడ్స్ యాక్సెప్ట్ చేస్తే ఇళ్ళనే నింపుతాడు, మళ్ళీ లాంగ్ రైడ్స్ వేయడు, అదొక దమ్ము. ఒకవేళ చూస్తా, ఒక అర్ధగంట సరి చూస్తా మామ. నిజంగా చెప్తున్నా, 3 గంటలలో 3 రైడ్లు చేసినా మామ. 3 గంటలు 3 రైడ్స్. మరీ దారుణం అసలు. ఇవాళ ఎందుకు ఇంత దారుణంగా అసలు అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నా, నా మీద ర్యాపిడోడు పగబట్టినట్టున్నా తెలిసి. అసలు 3 గంటల 3 రైడ్స్ ఏంద్రా. ఇప్పుడు వచ్చిన ఆర్డర్ సికింద్రాబాద్. ఈ ఆర్డర్ గురించి దగ్గర 1.5 గంట వెయిట్ చేసినామమ్మ. 1.5 గంట వెయిట్ చేసి ఆర్డర్ పడ్డది.
ఇప్పుడు సికింద్రాబాద్ డ్రాప్ చేసినాక మనము టైం ఉంటే వేరే రైడ్కి చూడాలి, లేదంటే సో ఏం చేయలేం. చూద్దాం సికింద్రాబాద్ డ్రాప్ చేసినాక. థ్యాంక్ యూ బాయ్. ఫైనల్లీ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఆ ఒక్క రైడ్ యాక్సెప్ట్ అయిపోతుండే శంషాబాద్ది. ఆ ఒక్క రైడ్ వల్ల మొత్తం డిసప్పాయింటెడ్ మామ. ఇది ఘోరంగా అప్డేట్ ఇస్తారు కదా, ఒక ఎయిర్పోర్ట్లోకి అప్డేట్ ఇస్తారు. ఇది మరి ఇంత అప్డేట్ ఇస్తారు వస్తుంది అనుకోలే. ఇది 10th ప్లాట్ఫామ్ సైడ్. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అక్కడ సైడ్ అప్డేట్ ఇస్తున్నారు. కానీ ఇది క్రేజీ ఉంది మామ, మస్తు అప్డేట్ ఇస్తారు. ఇది ఎక్కడికైనా ఇంకా అక్కడ సైడ్ మొత్తం సేమ్ ఎయిర్పోర్ట్ లెక్కనే ఉంటుంది అక్కడ సైడ్ అయితే, అలా అప్డేట్ ఇస్తారు. ఓకే, టైం అయితే ఇప్పుడు 11:17 అవుతుంది. నేనైతే ఎగ్జాక్ట్లీ 12:10కి అయితే డ్యూటీ అయితే ఆపేసిన. సో ఇప్పుడైతే ఇందులో లెక్కలు బొక్కలు అయితే అన్నీ చూద్దాం. నేను చేసిన టైమింగ్ ఏంటంటే సాయంత్రం 7 నుంచి రాత్రి 12 దాకా చేసిన, మొత్తం 5 గంటలు అయింది. 5 గంటలలో నాకు అయిన రైడ్స్ ఎంత అంటే 4 రైడ్స్ అయినాయి. 4 రైడ్స్లలో నాకు అయిన అమౌంట్ ఎంత అంటే 498 రూపాయలు అయింది. ఈ 498 రూపాయల నుంచి సో పెట్రోల్ అమౌంట్ తీసేయాలి కదా. నాది బైక్ టీవీఎస్ రైడర్, నాది యావరేజ్గా లీటర్కి 60 కిలోమీటర్లు ఇస్తుంది. సో నాకు అయిన కిలోమీటర్స్కి 4 రైడ్లకు అయిన కిలోమీటర్స్కి 53 కిలోమీటర్లు అయింది. సో యావరేజ్ ఒక 100 రూపాయలు తీసేద్దాం. అలాగే మైనస్ కూడా తీసేయాలి కదా, ఇది కమిషన్ కూడా తీసేయాలి కదా. కమిషన్ 17 రూపీస్ అయింది, 17 రూపాయలు అయినాయి నాకు. సో ఆ కమిషన్ అమౌంట్ 17 రూపీస్ తీసేస్తే నాకు మిగిలిన అమౌంట్ ఎంత అంటే 381 రూపాయలు మిగిలింది. సో ఇది వర్తేనో కాదో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు వర్త్ కాదు మామ, నిజంగా చెప్తున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ అవుతుందని. సరే మనం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సరే మనం ఉంటా, ఇంకో పెడితే ముందుకు వస్తా. బాయ్ బాయ్.